మన దేశంలో ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు అమ్మితే ఏ చట్టం మరియు ఏ సెక్షన్ ప్రకారంగా శిక్షిస్తాం? ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు వస్తువులను అమ్మడం అనేది భారతదేశ చట్ట విరుద్ధం. దీనికి సంబంధించిన ప్రధాన చట్టాలు మరియు సెక్షన్లు ఇవి: లీగల్ మెట్రాలజీ యాక్ట్ 2009. ఇది వస్తువుల ప్యాకింగ్ మరియు లేబులింగ్ను నియంత్రించే ప్రధాన చట్టం. ప్యాక్ చేయబడిన ప్రతి వస్తువుపై ఎంఆర్పి తప్పనిసరిగా ముద్రించాలి. సెక్షన్ 18. తయారీదారులు మరియు ప్యాకర్స్ తప్పనిసరిగా కొన్ని వివరాలను అంటే ఎంఆర్పి, తయారీ తేదీ మొదలైనవి ప్యాకేజీపై ప్రకటించాలని నిర్దేశిస్తుంది. సెక్షన్ 36 సబ్ క్లాస్ 1. ముద్రించిన ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు ఏదైనా వస్తువును విక్రయించడం చట్టరీత్యా నేరం. మరియు అలాగే సెక్షన్ 36 సబ్ క్లాస్ 2 ప్రకారంగా ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయి. రెండవది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు అమ్మడం అనేది అన్యాయమైన వ్యాపార పద్ధతి, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కిందకు వస్తుంది. ఈ చట్టం కింద బాధితులైన వినియోగదారులు నేరుగా కన్జ్యూమర్ కమిషన్లో ఫిర్యాదు చేయవచ్చు. మూడవ చట్టం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955. నిత్యావసర వస్తువులు ధరల నియంత్రణకు సంబంధించిన కేసులలో ఈ చట్టాన్ని కూడా ఉపయోగిస్తారు. శిక్షలు: లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారంగా మొదటిసారి నేరం చేస్తే 2000 నుండి 10,000 వరకు జరిమానా విధించవచ్చు. రిపీటెడ్గా చేస్తే జైలు శిక్షతో పాటు మరింత ఎక్కువ జరిమానా ఉండే అవకాశం ఉంది. కంప్లైంట్స్ ఎలా ఫైల్ చేయాలి? మీరు ఈ విషయాన్ని నేరుగా నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ నెంబర్ 1915 లేదా 1800111400 నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్ కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు. లేదా స్థానిక లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి నేరుగా తెలియజేయవచ్చు. ఇంకొకటి, జిల్లా వినియోగదారుల ఫోరంలో, కన్జ్యూమర్ ఫోరంలో డైరెక్ట్గా కేసు ఫైల్ చేయవచ్చు.